మామ నీకు అడ్వెంచర్స్, ట్రెక్కింగ్ అంటే ఇష్టమైతే వీడియోనైతే సేవ్ చేసుకో మామ. నీకొక మంచి ప్లేస్ అయితే చెప్పేస్తాను. పొద్దున్నే మా పిల్ల బ్యాచ్ అయితే వచ్చేసి మొన్న నీకు ఒక లొకేషన్ చూపించాం కదా! ఈరోజు ఇంకో లొకేషన్ చూపిస్తాను. చాలా అంటే చాలా బావుంటదని చెప్పి అయితే తీసుకుపోయారు. ఇంకా నాకు తెలియని ప్లేస్ ఏందా అని చెప్పేసి నేను కూడా బండెక్కైతే ఎళ్ళిపోయానన్నమాట. ఇంకా మా పిల్ల బ్యాచ్ చెప్పిన స్పాట్‌కైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే బండి పెట్టేసి ఇంకా లోపల ఫారెస్ట్‌లోకైతే నడుచుకొని పోవాల్సొస్తుంది. ఇంకా ఫారెస్ట్‌లోకి వచ్చామో లేదో చుట్టుపక్కల ఎదురు చెట్లయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ చెట్లు చూసినప్పుడైతే నాకైతే ఒకటే సీన్ గుర్తొచ్చిందన్నమాట. 'పుష్ప' మూవీలో ఫారెస్ట్‌లో ఫైటింగ్ ఉంటది కదా! సేమ్ అలాంటి లొకేషన్ లాగే ఉంది ఇక్కడ కూడా. ఇక అక్కడి నుంచి కొంచెం ముందరకు రాగానే ఇక్కడైతే ఒక మడుగైతే ఉండింది. ఈ మడుగులో వాటర్ అయితే చాలా అంటే చాలా క్లియర్‌గా అయితే ఉన్నాయి. ఇంకా ఎంత క్లియర్‌గా ఉన్నాయంటే కిందున్న చాపలు అండ్ రాయిలు కూడా కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోండి. అంత నీట్‌గా అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు రాగానే ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపించాయన్నమాట. ఈ చెట్లు ఏజ్ సుమారుగా చెప్పాలంటే 100 ఇయర్స్ పైనే అయితే ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ చెట్టు. ఇక ఫైనల్లీ మన లొకేషన్‌కి దగ్గరయ్యే కొద్దీ మనకి వాటర్ ఫ్లో అయినట్టు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫ్లో అయిన సౌండ్ అయితే వినిపిస్తుందంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏందంటే మన లొకేషన్‌కి అయితే దగ్గరగా అయితే వచ్చేసాం. ఇదే అన్నమాట మన లొకేషన్. ఇంకా లొకేషన్ విషయంకొస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది. దీని పక్కన ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట శివుడిది. దీనికైతే ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇంకా మీకు కూడా ఈ స్టోరీ కావాలంటే మాత్రం స్టోరీ అని చెప్పి కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. మీకైతే నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే ఒక వీడియో తీసి అయితే పెడతాను. ఇక ఆ టెంపుల్ కాడ నుంచి కొంచెం ముందరకొస్తే ఇక్కడ ఒక చిన్న దారి అయితే ఉంటది కొండపైకి. ఇక ఆ దారిలో కొంచెం ముందరకు రాగానే ఇక్కడైతే ఒక పెద్ద కొండ అయితే ఉంటది. అది కూడా స్ట్రెయిట్‌గా ఉంటదన్నమాట. దీన్ని ఎక్కాలంటే మాత్రం ఒత్తులు ఆరిపోతాయన్నమాట. ఇప్పుడే చెప్తున్నాను. చాలా అంటే చాలా కష్టపడాలి. ఇక ఫైనల్‌గా నానా కష్టాలు పడిన తర్వాత పైకైతే ఎక్కేసామన్నమాట. ఇంకా ఎక్కేసి కొంచెం ముందరకు రాగానే ఇదే అన్నమాట మన లొకేషన్. చూడండి ఎంత బాగుందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయానన్నమాట. ఈ లొకేషన్‌లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లొకేషన్‌లో ఇంచుమించు 10 మెంబర్స్ పైనే చనిపోయి ఉన్నారు. మీకు ఎక్కడ పట్టినా హెచ్చరిక బోర్డులైతే కనిపిస్తా ఉంటాయి. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు, తిరుపతి, రాజంపేట దగ్గరలో ఉన్న రాపూర్‌లో అయితే ఉంటుంది. ఇక రాపూర్ నుంచి 9 కిలోమీటర్స్ ఘాట్ రోడ్‌లో వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక చిన్న బోర్డ్ అయితే ఉంటుంది. ఈ బోర్డ్ కాడ నుంచి లోపలికైతే 1 ½ కిలోమీటర్ నడుచుకొని పోవాల్సొస్తుంది. ఇక ఈ ప్లేస్ అయితే మీ ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచర్స్ చేసేదానికైతే చాలా అంటే చాలా బాగుంటది. వీడియోనైతే సేవ్ చేసి పెట్టేసుకోండి. అవును మన వీడియో ఇంత దూరం చూసావంటే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.